హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ బెల్లం అప్పాలు. పండగలప్పుడు కానీ వ్రతాలప్పుడు కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. వీటిని చేసుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. పండగలప్పుడే కాదు, మనం ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు లేదా జర్నీలో తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మొత్తం కలిపి 2.5 కప్పు వేసుకున్నాము. ఇందులోకి 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. వీటన్నిటిని స్పూన్తో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దండి, స్వీట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి 1 చిటికెడు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని మనం పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. ఇక నేను 2.5 కప్పు వాటర్ వేసుకున్నాను. అలాగే 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 1.5 కప్పు వేసుకుంటే సరిపోతుంది. 2 కప్స్ వేసుకుంటే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. బెల్లం మొత్తం బాగా కరిగిపోవాలి. బెల్లం మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇందులో పిప్పి కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటే పక్కకు వచ్చేస్తుంది. ఈ విధంగా వడపోసుకున్న తర్వాత ఆ గిన్నెను మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మనం వడగట్టుకున్న పాకాన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ పాకం ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కలిపెట్టుకున్న పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మరొకసారి ఈ పిండి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెను పక్కకు దింపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. ఈ పిండి గోరువెచ్చగా ఉన్న తర్వాత మూత తీసుకొని ఈ పిండినంతటిని మరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పిండినంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన మనము అప్పాలు చేసుకున్నప్పుడు క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఈ మాదిరి ప్రెస్ చేసుకొని అప్పాల మాదిరి ఒత్తుకోవాలి. క్రాక్స్ రాకుండా ఉండాలంటే మనము గులాబ్ జాములు చేసుకున్నట్లు రౌండ్గా చేసుకొని ఆ తర్వాత ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక్క వాయికి సరిపడా చేసుకోండి. ఆ తర్వాత వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మిగిలినవి చేసుకోవచ్చు. మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే తొందరగా అయిపోతాయి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఎన్నైతే ఒక వాయికి సరిపోతాయో అన్ని చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కలపకూడదు, ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా. మెల్లగా అటు ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి.
మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, బాగా కాలుతాయి. ఇవి బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తరువాత వీటిని ఒక్కొక్కటిగా ఒక చిల్లుల గంటలోకి వేసుకోవాలి. ఈ విధంగా చిల్లుల గంటలోకి వేసుకొని మరొక గంటతో ప్రెస్ చేసుకుంటే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇదే విధంగా ఒక్కొక్కటిగా గంటలోకి తీసుకొని ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అప్పాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూశారు కదా, తక్కువ టైంలో బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.